ఝాన్సీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. బొత్స ఝాన్సీ గారు మా విశాఖపట్నం ఆడపడుచు, అలాగే విజయనగరం ఆ ఊరికి కోడలుగా వెళ్ళిన ఆడపడుచు ఆవిడ. ఈరోజు బొత్స ఝాన్సీ గారు విశాఖపట్నం ఎంపీగా మాకు రావడం చాలా ఆనందకరం. ఆవిడ మహిళల పట్ల పక్షపాతి లేకుండా మహిళల పట్ల పోరాటాలు అవనివ్వండి, అలాగే ఆవిడ ఒక అడ్వకేటు, అలాగే మహిళలందరికీ ఏదైనా అవసరం అనుకుంటే ముందున్న వ్యక్తి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విశాఖపట్నం ఎంపీగా చేసిన బొత్స ఝాన్సీ గారికి పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరి తరఫున, పశ్చిమ నియోజకవర్గం మహిళలందరి తరఫున, అలాగే టోటల్ విశాఖపట్నం మహిళలందరి తరఫున, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరి తరఫున కూడా బొత్స ఝాన్సీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఆవిడ ఆడపడుచులందరినీ ఉద్దేశించి ఈరోజు విశాఖపట్నం అంతా కూడా మెహందీ కార్యక్రమం పెట్టడం చాలా ఆనందకరం. ఇప్పటి వరకు కూడా ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ రాజకీయ నాయకులు కూడా ఇలా చేయలేదు. ఈరోజు మా పశ్చిమ నియోజకవర్గంలో మాకు శ్రీ ఆడారి ఆనంద్ గారు ఎమ్మెల్యేగా ఎలా వచ్చారో అలాగే బొత్స ఝాన్సీ గారు కూడా అలా రావడం మాకు ఆనందంగా ఉంది. ఈరోజు మా కాన్స్టిట్యున్సీలో మా ఆనంద్ గారి ఆధ్వర్యంలో బొత్స ఝాన్సీ గారు ఇలా చేపట్టిన మెహందీ కార్యక్రమంకి మరొకసారి మేమందరం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. 60వ వార్డులో ఈరోజు ఇంచుమించు 3000 మంది వరకు కూడా ఝాన్సీ గారు వాళ్ళందరూ టీం వచ్చి కూడా ఇవాళ మెహందీ పట్టడం చాలా ఆనందంగా ఉంది. బొత్స ఝాన్సీ గారు మంచి మెజార్టీతో విశాఖపట్నం ఎంపీగా గెలిపించుకుంటామని చెప్పి ఈ రకంగా తెలియజేస్తున్నాం.